మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే మే 1 వైశాఖ పౌర్ణమి శుక్రవారం. పరమ పవిత్రమైన రోజు, ఎంతో శక్తివంతమైన రోజు. ఈ పౌర్ణమి చాలా శక్తివంతమైనది. ఇలాంటి రోజు సంవత్సరానికి ఒక్కసారే వస్తుంది, మళ్ళీ మళ్ళీ రాదు. అందులోనూ ఈసారి ఈ పౌర్ణమి నెల ప్రారంభంలో వస్తుంది. ఇది చాలా విశేషం. అయితే నెల ప్రారంభమయ్యే ఈ రోజు ఏం చేసినా చేయకపోయినా ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేస్తే చాలు, నెలంతా కలిసి వస్తుంది. నెలంతా కష్టాలు రాకుండా సంతోషంగా ఉండగలుగుతారు. 7 జన్మల దరిద్రం దోషాలు పోతాయి. మీ సుడి తిరిగిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. మీకుండే కష్టాలన్నీ కూడా పోతాయి. మీ దశ మారిపోతుంది. 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. అంతేకాదు, ఈరోజు ఇలా స్నానం చేస్తే సముద్ర స్నానం చేసిన ఫలితం వస్తుంది. అన్ని నదుల్లో స్నానం చేసిన ఫలితం కూడా వస్తుంది. జన్మల పాపాలు పోయి శరీరంలోని రోగాలు ఆ నీటి ద్వారా పోతాయి. సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. మీ ఒంట్లోని వ్యాధులన్నీ నయమవుతాయి. మీ దేహం పవిత్రమవుతుంది. మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది. మీరు ఏ పని చేసినా సాధించే శక్తి వస్తుంది. ఇక మీకు తిరుగున్నదు. మరి ఈ పౌర్ణమి రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చెయ్యాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతేకాదు, ఈరోజు మందార ఆకుతో ఏం చేస్తే దరిద్రమంతా పోతుంది అనే విషయాలను కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. వైశాఖ పౌర్ణమి అంటే సామాన్యమైన రోజు కాదు. ఇది విష్ణుమూర్తికి, మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన రోజు. ఈ రోజున చేసే ఏ చిన్న దానమైనా, ఏ చిన్న ధర్మమైనా లేదా ఏ చిన్న పరిహారమైనా 1,000,000 రెట్ల ఫలితాన్నిస్తుంది. పురాణాల ప్రకారం వైశాఖ మాసం మాసాలన్నింటిలోనూ ఉత్తమమైనది. అటువంటి మాసంలో వచ్చే పౌర్ణమి తిథి మరింత పవిత్రమైనది. ఈ రోజున చంద్రుడు తన పూర్తి కళలతో ప్రకాశిస్తూ భూమిపైకి ఒక విధమైన అయస్కాంత శక్తిని ప్రసరింపచేస్తాడు. ఈ పౌర్ణమి రోజు స్త్రీలు ఉదయం లేవగానే ఒక గ్లాసులో నీటిని తీసుకుని ఆ నీటిలో చిటికెడు కుంకుమను మరియు ఒక చుక్క పాలను అలాగే 2 లవంగాలను తీసుకుని పొడిలాగా చేసి ఆ పొడిని కలిపి తర్వాత ఆ నీటిని మీ ఇంటి మెయిన్ డోర్ మీద చల్లుకోవాలి. అలా చల్లుకుంటే ఇంట్లోని దరిద్రం మొత్తం పోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్టు వేసుకుని కూర్చుంటుంది. అలాగే ఈరోజు మీకు కుక్కలు కనిపిస్తే ఆ కుక్కలకి మినుములతో చేసిన పదార్థాలను అంటే గారెలు గాని, ఇడ్లీలు గాని, అట్లు గాని, ఊతప్పం గాని, పునుగులు గాని ఇలాంటి పదార్థాలు పెట్టండి. ఇలా ఈరోజు కుక్కలకు మినుములతో చేసిన పదార్థాల్ని ఆహారంగా పెడితే సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. సాధారణంగా మనకు ఏవైనా పనులు ఆగిపోతున్నా, ఇంట్లో ఎప్పుడూ గొడవలు జరుగుతున్నా, డబ్బు నిలబడకపోయినా దానికి ప్రధాన కారణం నరదృష్టి అని శాస్త్రాల్లో ఉంది. నరుడి దృష్టికి నాపరాళ్ళు కూడా పగులుతాయి అంటారు కదా. అటువంటి భయంకరమైన దృష్టిని తీసేయడానికి ఈ పౌర్ణమిని మించిన రోజు లేదు. కాబట్టి ఈ పౌర్ణమి నాడు సాయంత్రం సంధ్యా సమయంలో మీ కుటుంబ సభ్యులందరికీ, ముఖ్యంగా చిన్నపిల్లలకి, సంపాదించే వ్యక్తులకి దృష్టి తగలకుండా ఉండాలంటే కాలికి నల్లదారం కట్టుకోవడం చాలా మంచిది. దీనికోసం మీరు పూజా సామాగ్రి షాపులో దొరికే ఒక నల్లటి దారాన్ని లేదా సాధారణ నల్లటి తాడును తీసుకోండి. ఆ దారాన్ని మీ చేతిలో పట్టుకుని ఈ చిన్న మంత్రాన్ని 11 సార్లు జపించండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం లం లం లం, ఓం లం లం లం, దృష్టి నివారాయని, దృష్టి నివారాయమి. చాలా చిన్న మంత్రం ఇది. ఇలా 11 సార్లు ఈ మంత్రాన్ని జపించి ఆ దారానికి బలం చేకూర్చిన తర్వాత ఆ నల్ల తాడును ఆడవారైతే ఎడమ కాలికి, మగవారైతే కుడి కాలికి కట్టుకోవాలి. ఇలా మంత్రించి కట్టుకున్న నల్ల తాడు రక్షరేఖలా పనిచేస్తుంది. దీనివల్ల మీకు ఎటువంటి చెడు దృష్టి తగలదు. శత్రువుల ప్రయోగాలేవీ పనిచేయవు. ఇక ఈరోజు అంటే పౌర్ణమి రోజు పొరపాటును కూడా తులసి చెట్టు నుండి ఆకును కొయ్యకూడదు. ఈరోజు సూర్యోదయం తర్వాత నిద్రలేవకూడదు. అంటే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేవాలి అని దీని అర్థం. ఇలా ఈరోజు చెయ్యకపోతే అది దరిద్రానికి దారితీస్తుంది. ఈరోజు షేవింగ్, గడ్డం చేసుకోవటం, గోర్లు కత్తిరించుకోవటం, ఇంట్లో స్త్రీలు ఏరవడం వంటి పనులు అసలు చేయకూడదు. దరిద్రం పడుతుంది. భవిష్యత్తులో ఆర్థిక సమస్యలు ఎదురవుతాయి. ఈరోజు ముఖ్యంగా ఉదయం 5 నుండి 6 గంటల మధ్యలో, సాయంత్రం 5 గంటల నుండి 6 గంటల మధ్య
అసుర సంధ్య వేళలో తలకు నూనె పెట్టకూడదు. ఈరోజు ఇలా చేస్తే దరిద్రం పడుతుంది. అదేవిధంగా ఈరోజు పొరపాటును కూడా మధ్యాహ్నం నిద్రించకూడదు. ఇది దరిద్ర దేవతను ఆహ్వానించినట్లు అని శాస్త్రాలు చెబుతున్నాయి. వైశాఖ పౌర్ణమిని మహావైశాఖి అంటారు. ఇది శ్రీ మహావిష్ణువు కూర్మావతారం దాల్చిన రోజు. ఈ పుణ్య సందర్భాన్ని పురస్కరించుకొని ఈరోజు జనులు శ్రీ మహావిష్ణువును ఆరాధిస్తారు. వైశాఖ పౌర్ణమి రోజు చేసిన దానం జన్మ జన్మాంతరాల పాపాలను తొలగిస్తుంది, విశేష ధన ప్రాప్తిని కలగజేస్తుంది. ఈరోజే కూర్మ జయంతిని జరుపుకుంటారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం శ్రీ మహావిష్ణువు దశావతారాలెత్తాడు. అందులో 2వ అవతారం కూర్మావతారం. కృతయుగంలో దేవదానవులు అమృతం కోసం క్షీరసాగరం చిలకటం మొదలుపెట్టారు. మందరగిరిని కవ్వంగా, వాసుకిని తాడుగా చేసుకుని దేవాసురులు పాల సముద్రాన్ని చిలుకుతూ ఉండగా మందరగిరి సముద్రంలోనికి జారిపోతుంది. సముద్ర మదనానికి ఆటంకం కలిగింది. ఆ ఆటంకం నుంచి బయటపడేలాగా అనుగ్రహించమని దేవతలు శ్రీ మహావిష్ణువును వేడుకున్నారు. అప్పుడు నారాయణుడు కూర్మ రూపం దాల్చి సముద్రంలోనికి మందరగిరిని మునిగిపోకుండా చేశాడు. అలా ఉద్భవించినదే కూర్మావతారం. కూర్మావతారాన్ని కొలిచే ఆలయాలు దేశంలోనే కాదు ప్రపంచంలోనూ కూడా చాలా తక్కువ. కానీ ప్రపంచంలోనే ఏకైక కూర్మ దేవాలయంగా చెప్పబడుతున్న పుణ్యక్షేత్రం శ్రీకూర్మం. అరుదైన శిల్పకళతో రూపుదిద్దిన ఈ ఆలయం శివకేశవ అభేదాన్ని సూచించే క్షేత్రంగా విరజిల్లుతోంది. శ్రీరాముడు, బలరాముడు, జమదగ్ని మొదలైన పురాణ పురుషులెందరూ కూర్మావతారాన్ని దర్శించి స్వామిని ఆరాధించారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. పౌర్ణమి తిథి నాడు విశాఖ నక్షత్రం ఉండే మాసానికి వైశాఖ మాసమని పేరు. ఆధ్యాత్మికత, పవిత్రత, దైవశక్తి ఉన్న నెలల్లో వైశాఖ మాసానికి ప్రత్యేక స్థానం ఉంది. వైశాఖ పూర్ణిమకు మహావైశాలి అనే పేరు వ్యవహారంలో కనబడుతుంది. ఈ రోజున ఆధ్యాత్మిక సాధనలు ఏవి చేపట్టినప్పటికీ అధిక ఫలితాలను ఇస్తాయని శాస్త్రం చెప్తుంది. సంవత్సరంలో ప్రధానమైన కాలములు 2 ఉంటాయి. ఒకటి వసంత ఋతువు, 2 శరత్ ఋతువు. శరత్ ఋతువు ఆశ్వయుజ కార్తీక మాసంలో వస్తుంది. వసంత ఋతువు చైత్ర వైశాఖ మాసాలలో వస్తుంది. ఈ రెండింటిని సంవత్సర ఆరంభములుగా చెప్తారు. వైశాఖ మాసానికి వేదశాస్త్ర రీత్యా మాధవ మాసం అని పేరు. ఋతురాజైన వసంతంలో ఈ 2వ నెల దైవశక్తి పరంగా ఉత్కృష్టమైనదని ధార్మిక గ్రంథాలు చెప్తూ ఉన్నాయి. స్నాన, దాన, జప, హోమాదులకు సమ ప్రాధాన్యం కలిగిన ఈ మాసమంతా మహిమాన్వితమైనది. అయినప్పటికీ ప్రత్యేకించి పూర్ణిమకు ఒక వైశిష్యం ఉంది. మాసశక్తి అంతా పూర్ణిమలో సారంగా కేంద్రంగా ఉంటుంది. మాసమంతా సాధన చేయలేని వారు ఈ ఒక్కరోజైనా నియమబద్ధంగా చేసే సాధనలు శీఘ్రంగానూ పూర్ణంగానూ ఫలిస్తాయని శాస్త్రోక్తి. ఈ వైశాఖ పూర్ణిమ నాడు ఉపవాసము, సత్యనారాయణ వ్రతము, సద్గౌరీ వ్రతము, దాన ధర్మాలు చేస్తారు. కుటుంబ ఆచారాలను బట్టి ఈ రోజున వ్రతాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈ రోజు చేసే సముద్ర స్నానం కూడా విశేషమైన ఫలితాలను ఇస్తుందని శాస్త్రాల్లో ఉంది. చైత్ర పూర్ణిమ, వైశాఖ పూర్ణిమ, ఆశ్వయుజ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ, ఈ 4 పూర్ణిమలు సముద్ర స్నానానికి నిర్దేశింపబడ్డాయి. సనాతన ధర్మంలో ఏ వ్యక్తి అయినా ఎప్పుడు పడితే అప్పుడు సముద్ర స్నానం ఆచరించకూడదు. వైశాఖ పూర్ణమి రోజున ఖచ్చితంగా ఆచరించాల్సిన విధుల్లో సముద్ర స్నానం కూడా ఒకటి. ఈరోజు కరక్కాయను తీసుకుని వెళ్ళి సముద్రంలో వేసి సముద్ర స్నానం ఆచరించటం వల్ల నరఘోష, నరదిష్టి తొలగుతుందని శాస్త్రాలు తెలియజేస్తూ ఉన్నాయి. అంతేకాదు ఈ రోజునే బుద్ధ పూర్ణిమ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఈ వైశాఖ పౌర్ణమి రోజే సిద్ధార్థుడు జన్మించాడు. ఇదే వైశాఖ పౌర్ణమి రోజు ఆయనకు జ్ఞానం కలిగి బుద్ధుడిగా మారటం వల్ల ఇది బుద్ధ పూర్ణిమ అయ్యిందని, ఆధ్యాత్మిక సాధనలకు జ్ఞాన ప్రాప్తి పొందేవారికి, సాధువులకు ఇది అత్యంత పవిత్రమైన పౌర్ణమి అని పండితులు చెప్తూ ఉన్నారు. హనుమాచార్యుల వారు వైశాఖ పౌర్ణమి రోజే జన్మించటం, ఆయన చేసిన ఆధ్యాత్మిక కీర్తనలు ఈ పౌర్ణమి ప్రాధాన్యతను తెలుపుతూ ఉన్నాయి. వైశాఖ పౌర్ణమి రోజునే విష్ణు భక్తులైన ఆల్వార్లలో ముఖ్యుడైన అమ్మల్వార్ జన్మించాడని చెప్తూ ఉంటారు. వైశాఖ పౌర్ణమి వైశ్యులకు కూడా ప్రత్యేకమే. శివుడి రూపమైన శరభేశ్వరుడు అవతరించింది కూడా ఈ రోజునే. 8 పాదాలతో, రెక్కలతో, సింహపు దేహంతో ఉన్న
అవతారమే ఇది. పరమశివుడికి మరో అవతారం శరభుడు. ఇది సాధారణంగా చాలామందికి తెలియదు. ఇది శివుడి భీకర శక్తివంతమైన రూపం. చాలామందికి సాధారణంగా తెలియని పరమశివుడి మరో అవతారం శరభుడు. ఇది విశ్వాన్ని రక్షించడానికి శివుడు ధరించిన చాలా శక్తివంతమైన రూపం. ఆయన శరభేశ్వరుడిగా అవతారం ధరించి విష్ణుమూర్తి యొక్క కోపరూపమైన సగం మానవుడు, సగం సింహరూపమైన నరసింహ అవతారాన్ని నియంత్రించాడు. విష్ణుమూర్తి నరసింహ అవతారాన్ని అతనికి ఎంతో ఇష్టమైన భక్తుడు ప్రహ్లాదుని రక్షించడానికి హిరణ్యకశిపుణ్ణి సంహరించడానికి ఎత్తాడు. అతన్ని సంహరించాక నరసింహుడిలో ఆగ్రహ జ్వాలలు ఇంకా తగ్గలేదు. అదేవిధంగా గాండ్రిస్తూ ప్రపంచాన్ని మొత్తం భయంతో వణికించాడు. దీనివల్ల జరిగే అనర్థాలను ముందే గ్రహించి ఇతర దేవతలు, ఆది దేవతలు మహాదేవుని సాయం కోరగా ఆయన శరభుని అవతారం ధరించి కోపంలో ఉన్న నరసింహుణ్ణి శాంతింపచేసి మామూలు విష్ణుమూర్తి రూపంలోనికి మార్చాడు. ఈ శక్తివంతమైన పౌర్ణమి రోజు మీకు ఏ సమయంలో గోవు కనిపించినా ఈ మాట అనండి. ఈరోజు మీ ఇంటి దగ్గరకు ఆవు వస్తే దానికి పూజలు చేయండి. లేదంటే దగ్గరలో ఉండే గోశాల వద్దకు వెళ్ళి పూజలు చేయండి. ఆ తర్వాత గోవుకు ఒక నమస్కారం చేసుకొని సర్వదేవమయే దేవి సర్వదేవేరలం కృతే మమ విలసితం కర్మ సఫలం కురు నందిని మంత్రాన్ని 3 సార్లు జపించి మీకు ఉన్న తీరని కోరికలను చెప్పుకోండి. అంటే కొంతమందికి ఉద్యోగం రావాలనే కోరిక ఉంటుంది, ఇంకొంతమందికి పెళ్లి జరగాలని, సొంత ఇల్లు కొనుక్కోవాలని, బైక్ కొనుక్కోవాలని, కారు కొనాలని, ఇలా ఒక్క మనిషికి ఒక్కొక్క కోరిక ఉంటుంది. అలా మీ కోరికను చెప్పుకోండి. కోరిక చెప్పుకునే ముందు మాత్రం ఖచ్చితంగా ఈ శ్లోకం చెప్పుకోవాలి. ఆ తర్వాత ఆవుకు బియ్యాన్ని కానీ, పప్పును కానీ, ఆకుకూరలను కానీ, కూరగాయలను కానీ పెట్టండి. మీరు ఏదో ఒక ఆహారం పెట్టి పంపిస్తే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. అపార ఐశ్వర్య యోగం సిద్ధిస్తుంది. ఆస్తులు రెట్టింపు అవుతాయి. ధనద్వారాలు తెరుచుకుని మంచి స్థాయిలోకి వస్తారు. కోరిన కోరికలు తీరుతాయి. తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. ఈరోజు ఆవుకు వివిధ రకాలైనటువంటి ఆహార పదార్థాలు పెడితే వివిధ రకాల ఫలితాలు వస్తాయి. వైశాఖ పౌర్ణమి రోజు పిండిలో బెల్లం కొంచెం నీరు కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. అలాగే నానబెట్టిన కందులను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఉన్న కోపం తగ్గిపోతుంది. వైశాఖ పౌర్ణమి రోజు నానబెట్టిన కుసుమ గింజలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనం చేసిన పాపాలు దూరమవుతాయి. నానబెట్టిన శనగలను ఈరోజు గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల మనలో ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది. రాగిపిండి మరియు బెల్లము కలిపి గోవుకు పెడితే మనకు ఉన్న దరిద్రాలు తొలగిపోతాయి. వైశాఖ పౌర్ణమి రోజు నానబెట్టిన పెసర్లను ఆవుకు ఆహారంగా పెట్టడం వల్ల విద్యా అభివృద్ధి కలుగుతుంది. వైశాఖ పౌర్ణమి రోజు ఉడికించిన ఆలుగడ్డలను గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల నరఘోష పోతుంది. అలాగే ఈరోజు ఆవుకు క్యారెట్ ఆహారంగా పెట్టడం వల్ల వ్యాపార అభివృద్ధి చెందుతుంది. బీట్రూట్ పాలకూరను కలిపి గోవుకు ఆహారంగా పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు దోసకాయను ఆహారంగా పెట్టడం వల్ల శత్రువులు మిత్రులు అవుతారు. టమాటాను ఆహారంగా పెట్టడం వల్ల వివాహ ప్రాప్తి కలుగుతుంది. ఈరోజు గోవుకు వంకాయను ఆహారంగా పెట్టడం వల్ల సంతాన ప్రాప్తి కలుగుతుంది. వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు అరటిపండ్లు ఆహారంగా పెట్టడం వల్ల ఉన్నత పదవులు కలుగుతాయి. ఈరోజు బెండకాయను పెట్టడం వల్ల మనోధైర్యం కలుగుతుంది. దొండకాయను వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల మనోవ్యాధి తొలగిపోతుంది. కొన్నపిండి బెల్లము కలిపి గోవుకు పెట్టడం వల్ల తెలివితేటలు పెరుగుతాయి. మినపపిండి మరియు బెల్లము కలిపి వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు పెట్టడం వల్ల ఐశ్వర్యం కలుగుతుంది. గోధుమ పిండి బెల్లము కలిపి పెట్టడం వల్ల ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. నానబెట్టిన పెసరపప్పు పెట్టడం వల్ల ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది. నానబెట్టిన కందిపప్పు పెట్టడం వల్ల రుణబాధలు తీరిపోతాయి. నానబెట్టిన మినపప్పును పెట్టడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. పచ్చిశనగపప్పు పెట్టడం వల్ల కుటుంబ కలహాలు దూరమవుతాయి. శనగపిండి బెల్లం కలిపి పెట్టడం వల్ల కోర్టు వ్యవహారాలలో విజయం పొందుతారు. వైశాఖ పౌర్ణమి రోజు గోవుకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు పెట్టడం వల్ల బుద్ధి కుశలత కలుగుతుంది. కనుక ఈ వైశాఖ పౌర్ణమి రోజు ఆవు కనిపిస్తే ఈ మాట అండి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ముఖ్యంగా ఈ వైశాఖ పౌర్ణమి రోజున తులసి చెట్టును అలాగే రావి చెట్టును పూజిస్తే ఈ సంవత్సరం మొత్తం ధనయోగం కలిసి వస్తుంది. అద్భుతమైన శుభ ప్రయోజనాలు కలుగుతాయి. కాబట్టి ఈ వైశాఖ పౌర్ణమి రోజున తులసి కోటలో ఒక దీపం వెలిగించి తులసి చుట్టూ 5 ప్రదక్షిణాలు చేస్తే విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది.
ఆడవారికి దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది. మీ భర్త ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది. ఈ వైశాఖ పౌర్ణమి రోజున రావి చెట్టులో లక్ష్మీదేవి కొనువై ఉంటుంది. కాబట్టి ఏదైనా దేవాలయానికి వెళ్ళి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేస్తే సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది. అలాగే 2 రావి ఆకులను మీ ఇంటికి తెచ్చుకుని మీ పూజ గదిలో పెట్టుకోండి. పూజ గదిలో రావి ఆకులను పెట్టుకుంటే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఈ వైశాఖ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరి గుమ్మం ముందుకు లక్ష్మీదేవి వస్తుందట. కాబట్టి ఈ పౌర్ణమి రోజున తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి పసుపు రాసి ఇంటి ముందు అష్టదళ ముగ్గును వేయండి. కలకలలాడుతున్న ఈ గుమ్మాన్ని చూసి లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంట్లోకి వెంటనే అడుగు పెడుతుంది. మీ కుటుంబానికి అఖండ రాజయోగం సిద్ధిస్తుంది. ఈ పౌర్ణమి రోజున లక్ష్మీదేవిని పూజిస్తే మీ ఇంట్లో సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు శాశ్వతంగా లభిస్తాయి. కాబట్టి పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసి లక్ష్మీదేవికి కొబ్బరికాయను సమర్పిస్తే మీ ఇంట్లోకి పుష్కలంగా డబ్బు వస్తుంది. ఈ వైశాఖ పౌర్ణమి రోజున లక్ష్మీదేవికి గులాబీ పువ్వులను సమర్పిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం తప్పక లభిస్తుంది. ఎవరైతే త్వరగా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారో, అలాగే స్థలాలు కొనాలనుకుంటున్నారో అలాంటి వారు ఈ వైశాఖ పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసుకుని ఒక శక్తివంతమైన మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఆ మంత్రం ఏమిటంటే ఓం నమో భగవతే కుం కూర్మాయ ధరాధర దురంధరాయ నమః. ఈ మంత్రాన్ని 21 సార్లు జపిస్తే మీ సొంతింటి కల త్వరగా నెరవేరుతుంది. అలాగే భూములు కొనే యోగం సిద్ధిస్తుంది. ఈ వైశాఖ పౌర్ణమి రోజున చంద్రుడు చాలా ప్రకాశవంతంగా కనిపిస్తాడు. చంద్రకిరణాలకు అత్యంత శక్తి ఉంటుంది. కాబట్టి ఈ పౌర్ణమి రోజున రాత్రి సమయంలో చంద్రుడిని చూస్తూ మీ మనస్సులో ఏదైనా కోరుకోండి. కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి. పౌర్ణమి చంద్రకిరణాలు మన శరీరంపై పడితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి. మంచి ఆరోగ్యం లభిస్తుంది. చంద్రుడు విశాఖ నక్షత్రానికి దగ్గరగా సంచరించే మాసాన్ని వైశాఖ మాసం అంటారు. మాసాల్లో వైశాఖం 2వ మాసం కావటం, అందులోనూ ఉత్తరాయణంలో ఉండటంతో ఇది అత్యంత పవిత్రమైనదిగా పురాణాలు పేర్కొంటున్నాయి. మన సనాతన ధర్మంలో ఏ వ్యక్తి అయినా ఎప్పుడు పడితే అప్పుడు సముద్ర స్నానం ఆచరించకూడదు. వైశాఖ పౌర్ణమి రోజు ఖచ్చితంగా ఆచరించాల్సిన విధుల్లో సముద్ర స్నానం ఒకటి. ఈ రోజు కరెక్కాయ తీసుకువెళ్ళి సముద్రంలో వేసి సముద్ర స్నానం ఆచరించడం వల్ల నరఘోష, నరదిష్టి తొలగుతుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఇక ఈరోజు ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో 1 స్పూన్ గల్లుప్పును గాని లేదా 5 వేపాకులను గాని లేదా ఉసిరికాయ పొలిని గాని వేసుకుని స్నానం చేయండి. ఈరోజు ఇలా స్నానం చేస్తే మీ శరీరానికి నూతన ఉత్తేజం, ఉల్లాసము వస్తాయి. అంతేకాదు, ఈరోజు ఇలా స్నానం చేస్తే నెలంతా కలిసి వస్తుంది. నెలంతా సమస్యలు రాకుండా ఉంటాయి. జన్మల దరిద్రం, దోషాలు పోతాయి. మీ సుడి తిరిగిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగుపెట్టి అఖండ ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తుంది. మీకుండే కష్టాలన్నీ కూడా పోతాయి. మీ దశ మారిపోతుంది. జన్మల పాపాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది. అంతేకాదు, ఈరోజు ఇలా స్నానం చేస్తే సముద్ర స్నానం చేసిన ఫలితం వస్తుంది. అన్ని నదుల్లో స్నానం చేసిన ఫలితం కూడా వస్తుంది. జన్మల పాపాలు పోయి శరీరంలోని రోగాలు ఆ నీటి ద్వారా పోతాయి. సకల ఐశ్వర్యాలు కలుగుతాయి. మీ ఒంట్లోని వ్యాధులన్నీ నయమవుతాయి. మీ దేహం పవిత్రమవుతుంది. మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది. మీరు ఏ పని చేసినా సాధించే శక్తి వస్తుంది. మొదటగా గల్లుప్పు విషయానికొస్తే ఉప్పును సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాము. సముద్ర గర్భం నుండి ఉద్భవించిన లక్ష్మీదేవికి ఉప్పుకు విడదీయలేని సంబంధం ఉంది. అందుకే గల్లుప్పు కలిపిన నీటితో స్నానం చేయడం అంటే సాగర స్నానంతో సమానం. శాస్త్రీయంగా చూస్తే ఉప్పు నీరు మన శరీరంలోని ప్రతికూల శక్తిని, నెగిటివ్ ఎనర్జీని పీల్చుకుంటుంది. రోజంతా మనపై పడే దిష్టి, ఇతరుల చెడుచూపుల ప్రభావం మరియు మన చుట్టూ ఉండే అశుభ శక్తులు ఈ ఉప్పు నీటి స్నానంతో తొలగిపోతాయి. చర్మరంధ్రాల శుభ్రపడి రక్త ప్రసరణ మెరుగుపడమే కాకుండా మనసులోని ఆందోళనలు తగ్గి ప్రశాంతత చేకూరుతుంది. లక్ష్మీ కటాక్షం కలగాలన్నా, దరిద్రం వదిలిపోవాలన్నా ఉప్పుతో చేసే ఈ స్నానం ఒక అద్భుతమైన పరిహారం. లేదంటే వేపాకులని తెచ్చుకుని నలిపి నీటిలో కలిపి స్నానం చేయండి. వేప చెట్టును ఆయుర్వేదంలో సర్వరోగ నివారణి అని పిలుస్తారు.
వేపాకులలో ఉండే క్రిమిసంహారక గుణాలు మన శరీరంలోని చర్మ వ్యాధులను దూరం చేస్తాయి. ఆధ్యాత్మికంగా వేపాకు స్నానం చేయడం వల్ల గ్రహ దోషాలు, ముఖ్యంగా కుజదోషం మరియు రాహుకేతువుల ప్రభావం తగ్గుతుందని పెద్దలు చెబుతుంటారు. ఈ నీటితో స్నానం చేయడం వల్ల శరీరానికి ఒక రకమైన రక్షణ కవచం ఏర్పడుతుంది. ఇది కేవలం బాహ్య శుద్ధి మాత్రమే కాదు, అంతర్గత పవిత్రతను కూడా ప్రసాదిస్తుంది. మీలోని బద్ధకాన్ని వదిలించి కార్యసిద్ధి కలిగేలా ఉత్సాహాన్ని నింపుతుంది. ఇక ఉసిరిపొడి విషయానికొస్తే, ఉసిరితో స్నానం చేయడం అత్యంత పుణ్యప్రదం. ఉసిరి చెట్టు విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనది. ఉసిరిపొడి కలిపిన నీటితో స్నానం చేయడం వల్ల ధాత్రీదేవి అనుగ్రహం కలిగి అకాల మృత్యు భయం తొలగిపోతుంది. శాస్త్రీయంగా ఉసిరిలో ఉండే విటమిన్ సి చర్మానికి నూతన కాంతిని, యవ్వనాన్ని ఇస్తుంది. ఆధ్యాత్మికంగా ఇవి కోటి జన్మల పాపాలను కడిగివేసే శక్తి కలిగి ఉంటుంది. ఇలా ఉప్పు, వేపాకు లేదా ఉసిరి వీటిలో ఏదో ఒకటి నీటిలో కలుపుకొని ఈరోజు స్నానం చేయడం వల్ల మీ జాతకంలోని దుష్ట ప్రభావాలు తొలగిపోయి నెలంతా మిమ్మల్ని అదృష్టం వరిస్తుంది. గనుక మీరు కూడా ఈ విధంగా స్నానం చేసి సకల ఐశ్వర్యాలను, ఆరోగ్య భాగ్యాన్ని పొందండి. ఇక అత్యంత పవిత్రమైన ఈ వైశాఖ పౌర్ణమి రోజు మీరు వేప చెట్టును తాకితే చాలు, జన్మ జన్మల పాపాలు పోయి కోటి జన్మల మహాపుణ్యం వస్తుంది. వైశాఖ పౌర్ణమి శ్రీ మహావిష్ణువుకు, మహాలక్ష్మికి, ఆ మహాశివుడికి అత్యంత ఇష్టమైన రోజు కావున ఈరోజు త్రిమూర్తుల ఆశీర్వాదం కలగాలంటే వేప చెట్టును తాకితే చాలు, మీ ఒంట్లో ఉన్న దోషాలు మొత్తం ఆ చెట్టు లాక్కుని మీకు పాజిటివ్ ఎనర్జీని అందిస్తుంది. తెలిసి తెలియక చేసిన మహా పాపాలైనా పోతాయి. ఈరోజు వేప చెట్టును తాకితే మీకు అదృష్టం పడుతుంది. ఎంతో కాలంగా అనుభవిస్తున్న కష్టాలు మొత్తం ఈ రోజుతో పోతాయి. గనుక ఈరోజు మీకు వేప చెట్టు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళి ముందు చెంబుడు నీటిని పోసి చెట్టుకు 3 ప్రదక్షిణాలు చేయండి. తర్వాత చెట్టును 11 మార్లు తాకండి. తర్వాత వెంటనే ఇంటికి వెళ్లకుండా కాసేపు ఆ చెట్టు దగ్గర కూర్చుని రండి. ఈ ప్రాసెస్ అంతా చేయలేని వారు జస్ట్ 11 సార్లు వేప చెట్టును తాకినా చాలు, తిరుగులేని రాజయోగం పడుతుంది. ఇలా ఈరోజు ఎవరైతే వేప చెట్టును తాకుతారో వారికి తిరుగులేని రాజయోగం పడుతుంది. మీ కష్టాలు మొత్తం ఈ రోజుతో పోతాయి. మీ ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది. వేప చెట్టు మన సనాతన ధర్మంలో కేవలం ఒక వృక్షం మాత్రమే కాదు, అది సాక్షాత్తు ఆదిపరాశక్తి స్వరూపం. ముఖ్యంగా ఈ వైశాఖ పౌర్ణమి వంటి అత్యంత పవిత్రమైన రోజున వేప చెట్టుకు ఉండే దివ్యశక్తి అనంతం. ఈ రోజు ఎవరైతే దానిని స్పృశిస్తారో వారికి సాక్షాత్తు మహాలక్ష్మి అనుగ్రహం లభిస్తుంది. ఈ రోజున వేప చెట్టును తాకడం వల్ల మీ శరీరంలోని ప్రతికూల శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ మీ సొంతమవుతుంది. వేప చెట్టు నుండి వచ్చే గాలి ఎంతటి ఆరోగ్యాన్ని ఇస్తుందో దానిని ఈ విశేషమైన రోజున తాకడం వల్ల కలిగే అదృష్టం అంతకంటే రెట్టింపుగా ఉంటుంది. లక్ష్మీదేవి కటాక్షం కలగడం వల్ల మీ జీవితంలో అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీరు ఏ పని తలపెట్టినా అందులో విజయం మీ వెంటే ఉంటుంది. మీ దారిలో ఉన్న ఆటంకాలన్నీ తొలగిపోయి మీరు పట్టిన ప్రతిదీ బంగారంలా మారి అపారమైన సిరి సంపదలు మీ ఇంట వెల్లివిరుస్తాయి. వేప చెట్టు మన జీవితంలోని కష్టాలనే చేదును మృంగేసి సుఖ సంతోషాలనే తీపిని మనకు ప్రసాదిస్తుంది. ఈ రోజున సూర్యోదయ సమయంలో లేదా ప్రశాంతమైన వేళలో వేప చెట్టును తాకితే మీ జన్మ జన్మల దారిద్ర్యం తొలగిపోయి తిరుగులేని రాజయోగం పడుతుంది. శాస్త్రాల ప్రకారం వేప చెట్టులో 3 దేవతలు కొలువై ఉంటారని ప్రతీతి. గనుక తప్పనిసరిగా ఈరోజు అందరూ వేప చెట్టును తాకండి. శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. విశాఖ పౌర్ణమి శుక్రవారంతో కలిసి వస్తోంది. చాలా పవర్ఫుల్ గనుక ఒక్క మందార ఆకుతో ఇలా చేస్తే చాలు, బంగారం కొనే యోగాలు వస్తాయి. ధనం దూసుకు వస్తుంది. ధనలాభం కలిగి కోరింది కొనుక్కునే యోగాలు వస్తాయి. స్త్రీలకు బంగారం అంటే ఎంత ప్రాణమో మనందరికీ తెలిసిందే. బంగారం కేవలం ఒక లోహం కాదు, అది మన ఇంటి మహాలక్ష్మి. అటువంటి బంగారాన్ని కొనుక్కోవాలని, బీరువా నిండా నగలుండాలని ప్రతి స్త్రీ కోరుకుంటుంది. కానీ ప్రస్తుత కాలంలో బంగారు ధరలు చూస్తుంటే సామాన్యులకు అది అందనంత ఎత్తులో ఉంది. రూపాయి పొదుపు చేసినా ఏదో ఒక ఖర్చు వచ్చి ఆ డబ్బులు ఖర్చయిపోతుంటాయి. ధనం లేక, బంగారం కొనలేక ఎంతోమంది బంగారాన్ని చూసి కోణాలను ఎంతో ఆశపడుతూ ఉంటారు. ఇలా బంగారం కొనాలనే కోరిక ఉన్నవారు ఈ పౌర్ణమి రోజు కేవలం ఒక్క మందార ఆకుతో ఈ చిన్న పరిహారం చేస్తే చాలు, మీ జాతకం మారిపోతుంది. ఈ పరిహారంతో మీ ఇంట్లో బంగారాన్ని ఆకర్షించే శక్తులు పెరుగుతాయి.
కోరినంత బంగారం కొనుక్కునే యోగాలు మీకు కలుగుతాయి. అసలు మందార చెట్టు ఆకుతో బంగారం ఎలా వస్తుంది? ఈ పరిహారం ఎలా చెయ్యాలి? నియమాలు ఏమిటి అనే విషయాలను ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మందార చెట్టు ఆకుతో ఒక చిన్న పని చేస్తే చాలు బంగారం కొనే యోగాలు సిద్ధిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. మందార చెట్టు కేవలం మన పెరట్లో పూలిచ్చే ముక్క కాదు, అది సాక్షాత్తు అమ్మవారి స్వరూపం. శాస్త్రాల ప్రకారం మందార చెట్టులో సకల దేవతలు కొలువై ఉంటారు. చెట్టు వేర్లలో బ్రహ్మదేవుడు, కాండల్లో విష్ణుమూర్తి, కొమ్మల్లో పరమశివుడు మరియు ఆకులోనూ ఆ పరాశక్తి మహాలక్ష్మి నివసిస్తూ ఉంటుంది. జాతకరీత్యా ఎవరికైతే కుజదోషం ఉంటుందో లేదా సూర్యుడి అనుగ్రహం ఉండదో వారికి ధనం నివవదు, అప్పుల బాధలు ఎక్కువగా ఉంటాయి. అటువంటి వారందరికీ ఈ మందార చెట్టు పరిహారం ఒక అద్భుతమైన ఔషధంలా పనిచేస్తుంది. మందార చెట్టుకు బంగారాన్ని మరియు ధనాన్ని ఆకర్షించే అద్భుతమైన శక్తి కూడా ఉంది. ఇది ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఒక పవర్ఫుల్ మ్యాగ్నెట్ లాంటిది. అందుకే పూర్వకాలంలో రాజులు తమ అంతఃపురాల్లో మందార వనాలను ప్రత్యేకంగా పెంచేవారు. ఆ చెట్టు ఉన్న చోట లక్ష్మీదేవి తాండవిస్తుందని వారి నమ్మకం. చాలామంది స్త్రీలు మేము ఎంతో కష్టపడుతున్నాము, పొదుపు చేస్తున్నాము, కానీ బంగారం కొనే సమయానికి ఏదో ఒక అడ్డంకి వస్తోంది, ఎందుకిలా జరుగుతోంది అని ఎంతో దిగులు పడుతుంటారు. దీనికి ప్రధాన కారణం మీ జాతకంలో గ్రహాల బలం తగ్గడం. కానీ ఈ పౌర్ణమి రోజున చేసే ఈ పరిహారం వల్ల గ్రహాలన్నీ మీకు అనుకూలంగా మారతాయి. బంగారం అంటే మహిళలకి ఎంతో ఇష్టం. మన దేశంలో బంగారాన్ని సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు. ఇంట్లో బంగారం ఉంటే లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. అది ఆ కుటుంబానికి సౌభాగ్యాన్ని, శ్రేయస్సును తెస్తుంది. పూర్వకాలం నుండి నేటి వరకు మహిళలకు బంగారం అనేది ఆపదలో ఆదుకునే ఆపద్బాంధవుడు. కుటుంబం ఏదైనా ఆర్థిక కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరినీ అడగాల్సిన పని లేకుండా తన దగ్గర ఉన్న బంగారంతో ఆ సమస్యను పరిష్కరించుకోగలననే ధైర్యం మహిళకు ఈ లోహమిస్తుంది. దీనిని స్త్రీధనం అని కూడా అంటారు. ఇది వారికి ఒక విధమైన ఆర్థిక స్వాతంత్ర్యాన్ని మరియు ఆత్మవిశ్వాసాన్ని అందిస్తుంది. మార్కెట్లో దీని విలువ నిరంతరం పెరుగుతుండడం వల్ల ఇది ఒక సురక్షితమైన పెట్టుబడిగా కూడా నిలుస్తుంది. ఇక సౌందర్యపరంగా చూస్తే బంగారు ఆభరణాలు మహిళల సహజ సిద్ధమైన అందానికి మరింత మెరుగులు దిద్దుతాయి. వివాహ వేడుకల్లో వధువు ధరించే నగలు ఆమెకొక ప్రత్యేకమైన కళను, వైభవాన్ని ఇస్తాయి. అలాగే బంగారం అనేది ఒక వారసత్వ సంపద. ఒక తల్లి తన నగలను తన కూతురికి లేదా కోడలికి అందజేసినప్పుడు అందులో కేవలం బంగారం మాత్రమే ఉండదు, తరతరాల ప్రేమ మరియు జ్ఞాపకాలు కూడా ఉంటాయి. అందుకే బంగారం ధర ఎంత పెరిగినా మహిళలు దానిపై మక్కువ చూపడం తగ్గదు. అదొక హోదాకు చిహ్నంగా, భవిష్యత్తుకు పెట్టుబడిగా మరియు ప్రాణప్రదమైన సెంటిమెంట్గా వారి జీవితాల్లో నిలిచిపోయింది. బంగారం అనేది మహిళలకు ఒక నగ మాత్రమే కాదు, అది వారి ఆత్మవిశ్వాసం మరియు సంప్రదాయాల కలనేత. అందుకే మహిళలు ఎప్పుడూ బంగారం కొనాలని అనుకుంటూ ఉంటారు. కానీ కొందరు ఎంత ప్రయత్నించినా బంగారాన్ని కొనలేరు. అటువంటి వారు ఈ పౌర్ణమి రోజు తప్పక ఒక మందార ఆకుతో పరిహారం చేసుకోండి. ఈ పరిహారాన్ని మీరు వైశాఖ పౌర్ణమి రోజు రాత్రి 11 గంటలలోపు ఎప్పుడైనా చేయవచ్చు. సూర్యాస్తమయం తర్వాత, అంటే సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 11 గంటల మధ్య సమయం దీనికి అత్యంత ప్రశస్తమైనది. ముందుగా మీరు చేయవలసింది ఏమిటంటే ఒక మందార చెట్టును ఎంచుకోవాలి. మీ ఇంటి పెరట్లో గాని, పక్కింటి వారి దగ్గర గాని, కుండీలో గాని మందార మొక్క ఉంటే ఆ మొక్క దగ్గరికి వెళ్ళి మనసులో నమస్కరించుకుని ఒక మంచి ఆకును ఎక్కడా చిరగనిది, పురుగులేనిది చూసి కోయాలి. ఒకవేళ మీ ఇంట్లో మొక్క లేకపోతే బయట ఎక్కడైనా సేకరించవచ్చు. కానీ ఒక్కటి గుర్తుంచుకోండి, సాయంత్రం వేళ చెట్టును తాకడం గాని, ఆకులను గిల్లడం గాని చేయకూడదు. కాబట్టి పౌర్ణమి రోజు ఉదయమే లేదా మధ్యాహ్నమే ఒక మంచి, ఎక్కడా చిరగని, ఆరోగ్యకరమైన మందార ఆకును కోసి పక్కన పెట్టుకోండి. ఆకు శుభ్రంగా ఉండాలి, దానిపై ఎలాంటి మచ్చలు ఉండకూడదు. ఆ ఆకును ఇంటికి తెచ్చి నీళ్లతో శుభ్రంగా కడగాలి. తడి లేకుండా ఆకును తుడిచి దాచిపెట్టుకోవాలి. ఇక సాయంత్రం 6 తర్వాత మళ్ళీ ఆకును తీసి మీరు పూజ గదిలోకి వెళ్ళాలి. అక్కడ మీ ఇష్టదైవం ముందు లేదా లక్ష్మీదేవి పటం ముందు ఒక చిన్న ప్లేట్ పెట్టాలి. ఆ ప్లేట్ మీద ఈ మందార ఆకును పరచాలి. ఆకు తొడిమ దేవుడి వైపు ఉండేలా చూసుకోవాలి. ఇప్పుడు ఈ ఆకు మీద మనం కొన్ని విశేషమైన వస్తువులను వెయ్యాలి. ఈ వస్తువులు ధనాకర్షణకు, అదృష్టానికి ప్రతీకలు.
మొదటగా ఆ మందార ఆకు మీద ఒక స్పూన్ పంచదార వేయాలి. పంచదార తీపికి సంకేతం. మన జీవితం కూడా పంచదారలాగా తీయగా సుఖ సంతోషాలతో ఉండాలని, చీమలు పంచదారను ఎలా చుట్టుముడతాయో అలాగే డబ్బు కూడా మనల్ని వెతుక్కుంటూ రావాలని, ఆ డబ్బుతో బంగారం కొనే యోగాలు రావాలని దీని అర్థం. జ్యోతిష్య శాస్త్రంలో పంచదార శుక్రగ్రహానికి సంబంధించినది. శుక్రుడు భోగభాగ్యాలకు, ఐశ్వర్యానికి కారకుడు. పంచదార వేయడం వల్ల శుక్రుడి అనుగ్రహం కలుగుతుంది. ఆ తర్వాత ఆ పంచదార మీద 2 లవంగాలు పెట్టాలి. లవంగాలు ఎందుకు అంటే వీటికి అడ్డంకులను తొలగించే శక్తి ఉంది. మనపై ఎవరైనా ప్రయోగించిన చెడు దృష్టిని, నరఘోషను ఈ లవంగాలు నాశనం చేస్తాయి. అంతేకాదు, లవంగం విజయానికి సంకేతం. మనం ఏ పని అనుకున్నా అది జరగాలంటే లవంగాలు వాడతారు. ఈ 2 లవంగాలు పువ్వు ఉన్నవి చూసి వేయాలి. ఆ తర్వాత 3 యాలకులు వేయాలి. యాలకులు అంటేనే సువాసన. లక్ష్మీదేవి సుగంధ ప్రియరాలు. ఎక్కడ మంచి వాసన ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి నివాసం ఉంటుంది. యాలకులకు ఆకర్షణ శక్తి ఉంటుంది. డబ్బును ఆకర్షించడానికి ఇవి అద్భుతంగా పనిచేస్తాయి. అందుకే 3 పచ్చటి యాలక్కాయలను ఆకు మీద ఉంచాలి. ఇక చివరగా 2 శనగలను, కొన్ని అక్షింతలను కూడా ఆకు మీద పెట్టాలి. ఈ శనగలు బంగారాన్ని ఆకర్షించే శక్తిని కలిగి ఉంటాయి. బంగారం రావాలంటే ఖచ్చితంగా శనగలు వేయాలి. ఆ తర్వాత కొన్ని అక్షింతలు కూడా వేయాలి. ఇలా మందార ఆకు మీద పంచదార, 2 లవంగాలు, 3 యాలకులు, 2 శనగలు, అక్షింతలు పెట్టిన తర్వాత మీరు ఆ ఆకు ముందు కూర్చొని 2 చేతులు జోడించి కళ్ళు మూసుకోవాలి. ఇప్పుడు మీ మనసులో ఉన్న బలమైన కోరికని చెప్పుకోవాలి. అమ్మా లక్ష్మీదేవి, నాకున్న ఆర్థిక కష్టాలన్నీ తీరిపోవాలి, అప్పులు తీరాలి, నా ఇంట్లో ధన వర్షం కురవాలి, నాకు బంగారం కొనే యోగం రావాలి అని గట్టిగా సంకల్పం చెప్పుకోవాలి. ఇలాగే చెప్పాలి అని లేదు. మీ మనసులో ఏ కోరిక ఉంటే ఆ కోరికను గట్టిగా చెప్పుకోండి. మీ కోరిక ఎంత బలంగా ఉంటే విశ్వం అంత త్వరగా స్పందిస్తుంది. ఈ వస్తువుల కలయిక ఒక పాజిటివ్ ఎనర్జీని సృష్టిస్తుంది. ఇలా సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆ ప్లేటును, అందులో ఉన్న మందార ఆకును, వస్తువులను అలాగే దేవుడి గదిలో వదిలేయాలి. వాటిని కదిలించకూడదు. సరిగ్గా 24 గంటల పాటు ఆ ఆకు అక్కడే ఉండాలి. ఈ 24 గంటల సమయంలో ఆ మందార ఆకు మరియు అందులో ఉన్న వస్తువులు మీ ఇంట్లో ఉన్న దరిద్రాన్ని, నెగిటివ్ ఎనర్జీని లాగేసుకుంటాయి. అదే సమయంలో దేవుడి గదిలో ఉన్న పాజిటివ్ ఎనర్జీని, మంత్రశక్తిని ఆ ఆకు గ్రహిస్తుంది. ఇది ఒక ఎనర్జీ ఎక్స్చేంజ్ ప్రాసెస్ లాంటిది. ఆ ఆకు క్రమంగా వాడిపోవచ్చు, లేదా పంచదార కొద్దిగా కరగవచ్చు. ఏమీ పర్వాలేదు, అది తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఈ సమయంలో మీరు మామూలుగా మీ పనులు చేసుకోవచ్చు, కానీ మనసులో మాత్రం దైవ చింతన ఉంటే మంచిది. వీలైతే ఆ గదిలో అగరబత్తులు వెలిగించి సువాసన ఉండేలా చూసుకోండి. ఇక 24 గంటలు పూర్తయిన తర్వాత, అంటే మరునాడు రాత్రి మీరు స్నానం చేసి మళ్ళీ దేవుడి గదిలోకి వెళ్ళాలి. ఆ ప్లేట్లో ఉన్న మందార ఆకును, అందులోని పంచదార, లవంగాలు, యాలకులు, శనగలు, అక్షింతలు వీటన్నింటినీ జాగ్రత్తగా తీయాలి. వాటన్నింటినీ కలిపి ఒక చిన్న కవర్లో వేయాలి. లేదా ఆ మందార ఆకులోనే ఆ వస్తువులన్నీ పెట్టే మడిచి ఒక పొట్లల్లా కట్టినా పర్వాలేదు. ఇప్పుడు ఆ పొట్లాన్ని తీసుకొని మీ ఇంటి బయటకు రావాలి. ఈ సమయంలో ఎవరితోనూ మాట్లాడకండి. ఆ పొట్లాన్ని తీసుకొని నేరుగా మీ ఇంటికి కొంచెం దూరంలో ఉన్న ఏదైనా రోడ్డు పక్కన, లేదా ఎవరూ తొక్కని నిర్మానుష్య ప్రదేశంలో గానీ, లేదా చెట్ల పొదల్లో గానీ పడేయాలి. పారే నీరుంటే అందులో వేయడం ఇంకా మంచిది. కానీ సిటీల్లో ఉండేవారికి అది కుదరదు కాబట్టి ఏదైనా చెట్టు మొదట్లో లేదా రోడ్డు పక్కన వేయవచ్చు. ఇలా చేస్తే ఖచ్చితంగా మీరు బంగారం కొనే యోగాలను పొందుతారు. స్త్రీలు తమ మెడలో వేసుకునే తాళిబొట్టు నుండి చేతికి పెట్టుకునే గాజుల వరకు ప్రతిదీ బంగారంతో ఉండాలని కోరుకోవడం సహజం. ఆ కోరికను నెరవేర్చుకోవడానికి ఈ ప్రకృతి మనకిచ్చిన గొప్ప అవకాశం ఈ పౌర్ణమి మరియు మందార చెట్టు. చివరిగా ఒక మాట, ఈ పరిహారం చేస్తున్నప్పుడు మీరు ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది మీకు ఆ భగవంతుడికి మధ్య ఉన్న ఒక రహస్య ప్రార్థనలా ఉండాలి. పరిహారం పూర్తయ్యాక కూడా దాని గురించి అతిగా ప్రచారం చేయకండి. ఫలితం వచ్చిన తర్వాత మీరే ఆశ్చర్యపోతారు.
ఈ పౌర్ణమి రోజున మీరు చేసే ఈ చిన్న పని మీ జీవితంలో పెద్ద మార్పును తీసుకురావాలని, మీరు కోరుకున్న నగలు, బంగారం కొనుక్కుని సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.